సాక్ష్యాల్లో ఒక సాక్ష్యం మనం ఇక్కడ వినబోతున్నాం. అన్న చెప్పండి అన్న, మీ పేరు? నా పేరు సాయి కృష్ణ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామం. అయితే మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? మేము లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆ టైంలో వచ్చాము. మీరు ఇక్కడికి రాకముందు మీ జీవితం ఎలా ఉండేది? నేను ఫిట్స్ వ్యాధితో బాధపడుతూ ఉండేవాడిని. దానికి నేను టాబ్లెట్స్ కూడా వేసుకునేవాడిని. నాకు మా నాన్నగారు భద్రాచలంలో కానీ ఖమ్మంలో కానీ చూపించారు. నాకు సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ కూడా తీశారు. ఇటు చూడండి. చిన్న మెదడులో వచ్చిన మచ్చలు అని చెప్పారు. అలా నేను అప్పుడు పడిపోతూ ఉండేవాడిని. టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉండేవాడిని. అది ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఆ ఫిట్స్ వ్యాధి? అది నాకు దగ్గర ఒక 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుంచి ఫిట్స్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. వచ్చినప్పుడు మీ ఇదంతా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. మంచి జరుగుతున్నాయి భాషలు. ఏదో 1-2 రోజులు అంటూ ఉంటుంది కానీ మరి కంటిన్యూగా 21 days అంటే చాలా మంచి భాషలు అని చెప్పి సంతోషించి మాకు రావాలి ప్రసాద్ చెప్పాడు ఇట్లా. ఓకే. ఎలాంటి ప్రజలు యాక్చువల్లీ మేము ఆ రోగం నుంచి బాగోదామని రాలేదు, ఆత్మీయంగా ఎదుగుదామని వచ్చేసాము. అవును, ఆత్మీయతలు ఎదుగుదామని వచ్చారు. కానీ దేవుడు ఏ రోజు మిమ్మల్ని తాకాడు, ఏ రోజు స్వస్థపరిచాడు, అది ఎలా జరిగింది కొంచెం మాకు వివరించగలుగుతారా? నాకు చివరి వారంలో 2-3 రోజులు ఉన్నాను కదా. ఇటు చూడండి. దేవుడు ఇక్కడ విడుదల ఇచ్చాడు. అది ఎలా జరిగింది? అది నేను ఫిట్స్ వ్యాధి ఉంది కాబట్టి టాబ్లెట్ కూడా వాడుతున్నా. అయినప్పటికీ అది ఒక్కోసారి వస్తూ ఉండేది. ఆ టైంలో ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు నేను అనుకోకుండా పడిపోయాను. నాకు పడిపోతున్నానని అర్థమైంది. వెంటనే వెళ్ళిపోయాను. అక్కడ ఆ ప్రదేశంలో పడిపోయారు. ఓకే. పడిపోయిన తర్వాత దైవ సేవకులు వచ్చి ఆ దెయ్యాన్ని గద్దించడం జరిగింది. దాని తర్వాత మీరు విడుదల పొందుకున్నారు. దాని తర్వాత దైవ సేవకులు మీతో ఏమన్నారు? అది రోగం కాదు, కొన్ని రోగాలు దెయ్యాల ద్వారా వస్తాయి. ఆ దురాత్మే ఫిట్స్ అనే రోగం పెట్టింది. అది వెళ్ళిపోయింది. నేను చూశాను, దాన్ని వెళ్ళగొట్టాను. నీకు ఫిట్స్ ఎప్పటికీ రాదు అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని నెలలు అవుతుంది? దగ్గర ఒక 9-10 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటికి ఒక టాబ్లెట్ వేసారా? లేదు, అసలు ఒక్క టాబ్లెట్ కూడా వేయలేదు. ఇంతకుముందు టాబ్లెట్ వేయకపోతే మీ పరిస్థితి ఏంటి? టాబ్లెట్స్ నేను కంటిన్యూ ఒక 3 రోజులు అట్లా వేయకపోతే ఖచ్చితంగా నేను పడిపోతాను. కానీ ఇప్పుడు నేను దగ్గర 9-10 రోజుల నుంచి టాబ్లెట్స్ మానేశాను. సేవకు చెప్పి మాట నమ్మాను, ఇచ్చాను. అసలు ఇప్పుడు టాబ్లెటే వాడలేదు. ఓకే, ఇప్పుడు మీకు జరిగిన అద్భుతం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? చాలా మంది కూడా ఇట్లా సంవత్సరానికి ఒకసారి ఇక్కడ రాయపేటలో ఈ సొల్యూషన్ చర్చ్లో 20 రోజులు ప్రార్థన జరుగుతాయి కాబట్టి ఎవరైతే ఇట్లా రోగాలతో వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా వచ్చి బాగైతే మంచిదని నేను నా యొక్క ఆలోచన తెలియజేస్తున్నాను. మంచిది. థ్యాంక్ యూ. హల్లెలూయా.